ఏంటి అదే ఎంబీబీఎస్ఏ అంటే ఇప్పుడు టైమింగ్స్ అంటే మీటింగ్ ఓకే ఓకే అంటే హెడ్ క్వార్టర్లో ఉంటారా డాక్టర్ గారు? పర్లేదు అటు ఇటు ఓకే. చేయండి అమ్మా, మంచిగా చేస్తే మన ప్రజల కోసం కదా, పేద వర్గాల కోసం కదా. మనం మిగిలింది హాస్పిటల్ స్కూలు, ఈ రెండు బాగు చేసుకుంటే సగం సమస్యల నుంచి బయటపడుతుంది. ఎందుకంటే మనిషి నడుము ఎరగొట్టేది హాస్పిటల్, దవాఖానా, స్కూలే. ఈ రెండు సరిగ్గా ఉంటే బతుకు బయటపడ్డట్టే. ఇది ఇంకో డాక్టర్ ఎటు పోతుండు? మళ్ళీ అటు తిరుగుతాడు. మరి ఎట్లా? ఇద్దరు డాక్టర్లు కావాలి కదా. అందుకే నేనేమన్నా అంటే మనం కూడా గవర్నమెంట్ మీద ప్రెజర్ చేద్దాం. మేము జిల్లాలో ఆదిలాబాద్లో ఉన్న మొత్తం సమస్యల మీద కలెక్టర్ మీద భారీ ఒత్తిడి తేబోతున్నాం. ఈ భారీ ఒత్తిడి తెచ్చే ముందు ఈ హాస్పిటల్ నుంచి కూడా మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, డిమాండ్స్ ఏమున్నాయి, మనకు డాక్టర్ కావాలన్నా ఇక్కడ ఏముందో మీలాంటి వాళ్ళు నాకు చెప్తే ప్రజల నుంచి వీళ్ళు చెప్తారు. మీరు కూడా ఉంటే దీన్ని కూడా మనం కలెక్టర్ని అడుగుతాం. ఉన్నాయి కానీ డ్యూటీలో ఆ రెండో డ్యూటీ వల్ల ఆ ప్రోగ్రామ్ ఆఫీసర్ వల్ల మరి అట్టెట్టు ఉంటుందండి. మలేరియా మాస్ మీడియా ఆఫీసరా? డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ అడుపోవాలా? ఈడ డ్యూటీ చేయాలి. ఎట్ట గురించి ఈడ ఇదే కాదు, ఒక గైనకాలజీ డాక్టర్, ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు, ఒక జనరల్ సర్జను, ఇట్లా ఒక 3-4 టీం ఉండి ఒక ఈ బెడ్స్ని కనీసం ఒక 30 బెడ్స్ లాంటి హాస్పిటల్గా ప్రమోట్ చేస్తే ఈ మండలానికి మేలు జరుగుతుందా లేదా? అది మనం డిమాండ్ చేయాలి. దానికోసం మీలాంటి వాళ్ళు మీరు కూడా దాన్ని కావాలని అడగాల. మనం ప్రమోషన్ చేసుకు ఇక్కడ ఉన్న పబ్లిక్ డిమాండ్ ఎంత ఉన్నది, మనం ఏం చేయాలనేది కూడా మనకు ఒక ఐడియా ఉండాలి కదా. ఈ సరిపోను ఈ ఒక్క డాక్టర్ తోటి ఏం వైద్యం సాగింది? ఈ లోపు ప్రైవేట్ హాస్పిటల్ కూడా కబ్జా చేస్తాడు మండలాన్ని. మీడియాలో కూడా 2-3 సార్లు ఇది వచ్చింది సార్, డాక్టర్ అందుబాటులో లేడు అనేది. అదే అదే మనం డిఎంఎండ్హెచ్ఓకి ఏమన్నా నంబర్ ఉంటే మాట్లాడదాం. అండ్ మీ పేరు సార్? చిన్న సార్, నా పేరు హెచ్ఈఓ. ఇక్కడ ఏంటి మీ పోస్ట్? హెచ్ఈఓ సార్, మల్టీపర్పస్. ఓకే ఓకే. చిన్న ఎక్కడ మీది ప్రాపర్? ఇక్కడనే ఉంటాయి సార్. మీది మేడం? మీది ఎక్కడ? మేడం ఇక్కడ లోపల. అసలు మంచిర్యాల. ఓకే. ఎక్కడ? బోర్వెల్. తిరుమల. పేరు సార్ పేరు? రండి చూపిద్దు రండి హాస్పిటల్. మీరు ఇక్కడ? ఓహో, ఆయుష్ అంటే ప్రతి దాంట్లో ప్రతి పిఎస్సిలో ఒక కేంద్రం ఉంటుంది సార్. ఆయుష్ దాంట్లో ఆయుర్వేదిక్ డాక్టర్ ఉండొచ్చు, లేదా హోమియోపతి ఉండొచ్చు. అదేలేండి, అదే ఆయుష్లో 3-4 రకాల ఆయుర్వేదిక్, హోమియో, యునాని అండ్ న్యాచురోపతి. ఇది బాగుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లోనా ఇది? సెంట్రల్ గవర్నమెంట్. అంటే మీరు ఎట్లా కాంట్రాక్ట్ అపాయింట్మెంట్? మరి మీకు మెడిసిన్ ఎట్లా ఇస్తారు? మీరు ఎట్లా సార్? హైదరాబాద్ స్టేట్ ఆఫీస్ నుండి మనకు వస్తుంది, మెడిసిన్ ఇస్తారు. మీకు సపరేట్ ఫార్మసీ, మీ ఫార్మసీ వేరే. మరి ఎట్లా వస్తున్నారా మీరు పేషెంట్స్? ముఖ్యంగా రిలీఫ్ అవుతారా? ఇట్లా ఉందా మనకి మండలంలో ప్రజల పరిస్థితి? అట్లా పేషెంట్స్ అట్లా ఉన్నారా? అట్లాంటి ఈ పేషెంట్స్ అక్కడ మెడిసిన్ తీసుకొని కూడా ఇక్కడ వచ్చి రెగ్యులర్గా వాడుతారు. కానీ ఇది కూడా సర్వీస్ చేయొచ్చు. అదో రోగం వచ్చినాక నయం చేసి, ఇది రోగమే రాకుండా చేసేది ఏది? ఆయుష్. చూద్దాం. అయ్యో ఎప్పుడైతే తెలియదు, ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. మీరంతా స్టాఫ్ అమ్మా? మీరేంటి? మీరు? బాగుంది హాస్పిటల్ విశాలంగా. ఇదేంది కంటి పరీక్ష? ఇక్కడ ఆప్థాలజీ ఉందా? అంటే ఎట్లా? అతను సార్ 2 పిఎస్సీలు అతనికి ఉంటాయి సార్, 2 మండలాలు. ఇక్కడికి
సార్ మంగళవారం శుక్రవారము అట్లా అంటే స్పెడ్స్ డైరెక్షన్ ఇస్తాడా? అవును సార్. మనకు స్పెడ్స్ ఉన్నాయా ఫ్రీగా ఇక్కడ బయట రాయడం? బయట రాసిస్తారు, లేకపోతే అప్పుడే అంటే అప్పుడు ఉండే సార్. ఇది ల్యాబ్లో ఏమి చేస్తారు సార్ ఎవరు డయాగ్నోసిస్ ఏం ల్యాబ్ ఏమున్నాయి అన్నీ అసలు అంటే ఏ టెస్ట్లు ఉంటాయి? ఉన్నాడా ల్యాబ్ అసిస్టెంట్? దానికి స్టంట్ పడ్డాయి సార్. ఊరియా అవును సార్. సెలవు పెట్టిండా? ఒక 1 month అయ్యి సార్. అంటే మన దగ్గర ఇవేనా బ్లడ్ టెస్ట్? అవును సార్. ఇక్కడ అంటే రన్ అవుతుందా? పరిస్థితి చెప్పండి, అది ఉన్న పరిస్థితి. ఇక్కడ కాకపోతే సార్ మనం ఏం పరీక్షలు చేస్తారు ఇక్కడ? ఇక్కడ చెప్పండి. థైరాయిడ్, ఇది కూడా ఒకటే పరీక్షలు దగ్గర? స్ఫూటం టెస్ట్ సార్, స్ఫూటం కూడా చేస్తారు. బ్లడ్ గ్రూపింగ్ ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ, సీరం కాల్షియం చేస్తాం, సీరం కాల్షియం, లిపిడ్ ప్రొఫైల్. పనిచేస్తున్నట్టుగా శాంపిల్స్ అవును సార్. తీసుకున్నట్టుగా ఏం లేవు. వెళ్ళిపోయినాయి 12 గంటల లోపలే ఇప్పుడు రిమ్స్ టీ హబ్ అయింది కదండి, టీ హబ్ కి శాంపుల్స్ మన శాంపుల్స్ ఇక్కడ కలెక్షన్ చేస్తాం సార్. ఇక్కడ నుంచి పంపిస్తాం. బండి అయితే తీసుకెళ్ళి ఏ మీరు ఖమ్మం జిల్లా వైపు మీరు లేదండి ఇటేనా ప్రాపర్? ఇక్కడ ఓకే ఓకే. డెలివరీ సౌకర్యం చూస్తారా? అదే లేబర్ చూద్దాం, చూడాలా, మొత్తం చూడాలి. ఎక్కడ? ప్రసవ గది. లేబర్ అందరు రాకపోకండి ఒకళ్ళు. ఓకే. ఏసీ ఉందమ్మా? చాలు చాలండి. అంతా ఓకేనా ఇందులో? పేషెంట్సా? ఏమైందమ్మా? చక్కెర, జ్వరం. అంటే చక్కెర అంటే ఏంటి? ఎట్లా కళ్ళు తిరుగుతున్నాయా? మైగ్రేన్ ఉందా? తలనొప్పి? ఎక్కడ హెడ్, ఎక్కడ బ్యాక్ నొస్తుందా? ఇక్కడ ఇక్కడేనా? ఈ ప్లేస్లో నొస్తుందా? ఎప్పుడు చిన్నప్పటి నుంచా? 2 years నుంచి వస్తుంది. రోజుకి ఎన్ని లీటర్లు తాగుతావు మంచిళ్ళు? రియల్గా చెప్పు, ఎన్ని లీటర్లు తాగుతావు? తాగు. ఈ ఎండాకాలం తాగుతావు. మామూలు చలికాలం, వర్షాకాలం ఎంత తాగుతావు? ఎంత? 20 years ఉంటాయని 4 liters వాటర్ తాగు. ఈ వైద్యం ఇదంతా చేసుకోలే కానీ చెప్తున్నా. మరి మంచిగా ఉందా ఇక్కడ? ట్రీట్మెంట్ ఎట్లుంది? మంచిగా చూస్తుందా? ఓకే. ఏంది బంగారం? ఏంది బంగారం? ఇదంతా క్లీన్ చేయాలా సార్? చిన్న ఇదంతా క్లీన్ చేయాలి. కిటికీలు ఇవన్నీ క్లీన్ చేయాలి. ఆ దుమ్ము దులుపాలి, ఆ చుట్టూ దులుపాలి దుమ్ము. కంపల్సరీ దుమ్ము దులపాల్సిందే. మనుషుల మనసులో దుమ్ము దులపాలి. దీనికి ఒక రంగు వేయించండి. ఇవన్నీ బీరువాలు వంబు. బీరువాని కూడా శుభ్రం చేయాలి. పర్లేదమ్మా, మీరు అంతమంది ఎందుకు? రామ్మా, నువ్వు రా లోపల. నువ్వు కూర్చో. ఎందుకు ఇంతమంది? టేబుల్ చిన్ననా?
ఇక బాత్రూమ్లు బాగాలే కదా అసలు ఏ మాత్రం. వాటర్ కూడా ప్రాబ్లం అయిపోయింది సార్. వాటర్ స్టార్టేజ్ అంటే బోర్కు వాటర్ లేదు సార్. ఇప్పుడు బోర్కు వాటర్ లేదు సార్. వాటర్ లేకుండా మనకి హాస్పిటల్ వాటర్ లేదు. అవును సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే హాస్పిటల్లో వాటర్ ట్యాంక్ లేదు, మోటార్ లేదు. కాకపోతే మోటార్ ఉందా? మోటార్ ఉంది సార్. మరి వాటర్ ఎందుకు లేదు? బోర్లో నీళ్లు లేవు సార్. బోర్లో నీళ్లు లేనప్పుడు హాస్పిటల్లో వాటర్ లేకపోతే రేపు డెలివరీ పేషెంట్స్ వచ్చినప్పుడు ఏంది సమస్య? సర్జరీస్ అప్పుడు వాటర్ ఎంత బాగా పడుతుంది? ఎంత వాటర్ కావాలి? ఎంత ప్రెషరైజ్డ్ వాటర్ కావాలా? అట్లా ఎట్లా ఉంటుంది అన్న? అట్లా ఎట్లా ఉంటుంది? 10 days అయింది. ముందు ఉంటుండే సార్. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసరికి వాటర్ ఇది డ్రై అయింది సార్ బోర్. ఆపరేషన్ థియేటర్ అంతా ఓకేనా? ఇది అంతే అంటే పనిచేస్తుంది సార్. ఎందుకంటే వాటర్ వర్షకాలం కంప్లీట్ ఇది ఉంటుంది సార్. ఇదేంది? ఇది ఇది వాడతానరా? దేనికి వాడతారు ఎక్కువ? ఏందమ్మా ఈ ఘోరాతి ఘోరంగా ఉన్నాయి కదా బెడ్లు. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేవాళ్ళు లేరా? ఎవరు క్లీనర్స్, ఎవరు స్టాఫ్? మనకి పర్మనెంట్ స్వీపర్స్ ఉన్నారా? పర్మనెంట్ వాళ్ళేనా? అదే పర్మనెంట్ స్వీపర్స్ ఉన్నప్పుడు మరి క్లీన్ చేయాలిగా. బెడ్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఇడరామ్మా. వాటర్ లేవు. ఇది హాస్పిటల్ పరిస్థితి. ఇది వాటర్ ఉండదు ఇక్కడ. వాటర్ లేదు. ఆ బాత్రూమ్ చూడండి ఎట్లుందో, పగిలిపోయింది. డాక్టర్ గారు ఫోన్ చేయండి అమ్మా. డాక్టర్ గారు సార్ ఫోన్ చేయండి. మనము అందరం కలిసి హాస్పిటల్ని బాగు చేసుకుందామంటారా వద్దంటారా? చిన్ననా మనందరం కలిసి ప్రజలము ప్రతినిధులము హాస్పిటల్ స్టాఫ్ అందరం కలిసి హాస్పిటల్ని బాగు చేసుకుందాము వద్దా? ఎందుకంటే మనిషి జీవితంలో ప్రధాతరాలు ఇరిగిపోతుంది కుటుంబం. ఒక్క వైద్యం దగ్గర మనిషి అప్పు చేసో లేకపోతే ఆరోగ్యం బాగాలేదు సచ్చో ఏదైనా జబ్బు వచ్చో లేకపోతే అప్పుల పాలైతే వాడి జీవితం అయిపోయినట్టుగా. దాని ఎఫెక్ట్ ఒక 5 తరాల మీద పడుతుంది. అట్లా విద్యా వ్యవస్థని వైద్య వ్యవస్థని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే సంథింగ్ ఇండియాలో బెటర్ దెన్ వైద్యం తమిళనాడు కేరళలో కొంత పర్వాలే. తెలంగాణలో భయంకరమైన దరిద్రం ఉంది ఇక్కడ ఈ హాస్పిటల్స్లో. ఇంత మంచి హాస్పిటల్లో వాటర్ లేదు. మరి వాటర్ లేకుండా ఇక్కడ ప్రజలు ఈ ఊరోళ్ళు అడగట్లేదా అన్న మీరు? ఈడ వాటర్ లేదు ఏంది హాస్పిటల్లో? వాటర్ లేకుండా ఆపరేషన్లు ఎట్లా చేస్తారు? డెలివరీకి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీల పరిస్థితి ఏంది? వాటర్ లేకపోతే అసలు హాస్పిటల్కి ప్రధానమైన వనరు కదా. వచ్చిన పేషెంట్లకి మినరల్ వాటర్ ఉందా? ఒకటే చెప్పు చిన్న చెప్పన్న. అమ్మ ఉందా మినరల్ వాటర్? లేదు. మినరల్ వాటర్ లేదు. తెప్పించడం పక్కన పెట్టాలమ్మా. అది తెప్పించడం ఏడ సాధ్యమైతేలే కానీ ఇక మనం అనుకోవడానికి బాగుంటుంది. మినరల్ వాటర్ ఎడ తెప్పిస్తారు? మనకు సొంత మినరల్ వాటర్ లేదు. బోర్ వాటర్ దాపియాలి. బోర్ వాటర్ దాపిస్తే వచ్చిన పేషెంట్ మళ్ళీ నలిగిపోతాడు. అందుకని మనం హాస్పిటల్ని ప్రేమించాలి, వైద్య శాఖని ప్రేమించాలి. హాస్పిటల్ అంటే ఫారెన్లో వేరే దేశాల్లో అక్కడున్న నర్సులు డాక్టర్లు హాస్పిటల్ స్టాఫ్ హాస్పిటల్ని గుండెల్లో పెట్టుకొని ఒక కుటుంబం లాగా ఇల్లులాగా చూస్తారు హాస్పిటల్. మనకు కూడా అలాంటి నైతికమైనటువంటి మోరల్ వాల్యూస్ రావాలనేది నా ఆలోచన. ఇక్కడ ఏదో కోపము ద్వేషము లేకపోతే మిగతా అలాంటి పద్ధతి కాదు మాది. ఇక్కడ హాస్పిటల్ ఇంత మంచి బిల్డింగు పర్వాలేదు బిల్డింగు, కానీ దీన్ని డెవలప్ చేయడంలో ఏ రకంగా కూడా కరెక్ట్గా లేదు.
ప్రధానంగా వాటర్ లేదు, శానిటేషన్ లేదు, క్లీనింగ్ లేదు. డాక్టర్ గారు, చెప్పండి సార్. నేను విశారదని మాట్లాడుతున్నా. ఈ మా భూమి రథయాత్రలో భాగంగా మన హాస్పిటల్కి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అసలే స్టాఫ్ లేదు. ఉన్న 2 డాక్టర్లలో ఒక ఆయన మాస్ మీడియా ఇది మలేరియాకి సంబంధించిన మీరేనా సార్? లేదండి, ఆయన వేరే డాక్టర్. అదే మనం హాస్పిటల్ నుంచి మనం ఏం రికమెండ్ చేద్దాము గవర్నమెంట్కి, మనకి ఏం అవసరత ఉంది, మనకు కావాల్సిన వైద్యాన్ని పర్ఫెక్ట్గా అందించడానికి ఇంకేం కావాలి అనే దాని మీద మేము హాస్పిటల్స్ అన్ని చూస్తున్నాం. బాగలేకపోతే ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తాం, మేము అందరం కలిసి డిమాండ్ చేయాలి. అదొక్కటే కాకుండా హాస్పిటల్ మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోతే ఖచ్చితంగా నిలదీసి అడుగుతాం. ప్రజల తరఫున మెజారిటీ 90% బీసీ ఎస్సీ ఎస్టీలే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు, గవర్నమెంట్ స్కూల్కి వస్తారు. సమాజాన్ని బతికిచ్చేది వీళ్ళే, సమాజంలో దోపిడీకి గురయ్యేది వీళ్ళే. కాబట్టి వీళ్ళ తరఫున ఖచ్చితంగా హాస్పిటల్లో కావలసినవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి పోరాటం చేస్తాం. మీరు కలిసి రావాలా. హాస్పిటల్లో మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోతే ఖచ్చితంగా స్టాఫ్నైనా అడగాల్సిందే, ప్రభుత్వాన్నైనా అడగాల్సిందే. ఈ హాస్పిటల్లో మనం ప్రధానంగా గుర్తించిన ఏంటంటే డాక్టర్ గారు, క్లీనింగు శానిటైజేషను చాలా ఘోరంగా ఉన్నది. ఆ టాయిలెట్స్ అతి భయంకరంగా ఉన్నాయి. టాయిలెట్ బేసినే పగిలిపోయింది. ఏ బాత్రూంలో వాటర్ లేదు, పేషెంట్లు తాగడానికి మినరల్ వాటర్ లేదు, మోటార్ ఉంది కానీ అసలు పైన ట్యాంక్ లేదు, ప్రెజర్ లేదు, వాటరే లేదు. మరి వీటన్నింటి మీద మీరు ఎట్లా చేద్దామంటారో ఒక మాట చెప్తే మమ్మల్ని. అదే సార్, బోర్ ఎండిపోయింది, నీళ్ళు రావట్లేదు దానికి. బోర్ ఎండిపోతే మనం ఆల్టర్నేటివ్ మన ఇంట్లో ఏం చేసుకుంటాం సార్? పక్క ఇంట్లో అన్న తేవాలా, కొత్త బోర్ అన్న వేయాలా, ఏదో మన ఇంటెన్సిటీ ఏంటో ప్రభుత్వం ముందు నివేదించడం, మన ప్రణాళిక ఏదైనా ఆల్టర్నేటివ్ ఉండాలి. మరి వాటర్ లేకపోతే అసలు హాస్పిటల్ ఎట్లా రన్ అయింది? అయితే మనకి పక్కకి కొత్త పిఎస్సీ బిల్డింగ్ అయింది సార్. అది ఇప్పట్లో కాదు సార్, ప్రతి మండలంలో ఇదే జరుగుతుంది. ఏ మండలానికి పోయినా ఒకటి కడుతుంటారని అంటారు. మరి అది ఎప్పుడు ఏంటి అనేది అది తెలియదు కదా సార్. అది వచ్చేసరికి ఈలోపు ఇది బతకాలిగా మనం ఇక్కడ. అయితే ఆ పక్క పిఎస్సీ బిల్డింగ్ బోర్ నుంచి పైప్ తోటి తీసుకుంటున్నాం సార్. మార్నింగ్ మన అర్జెంట్ వర్కర్స్ మరి తీసుకొచ్చినప్పుడు టాయిలెట్లలో వాటర్ రావట్లేదు కదా సార్, మరి యూసేజ్ కూడా లేదుగా. అయితే ట్యాంక్ నుంచి నల్లల నుంచి రావట్లేదు సార్. అయితే మనం పక్క పిఎస్సీ బిల్డింగ్ నుంచి బోర్ తోటి తీసుకుంటున్నాము, పైప్ తోటి. అక్కడ చిన్న చిన్న డ్రమ్స్ పెట్టినాము టాయిలెట్స్ దగ్గర, అవి నింపుతున్నారు. అవి మన నీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నింపేస్తారు. అదే ఏదేమైనా సరే మీరైతే చెప్పారు సార్ మాట రూపంలో. కానీ డాక్టర్ గారు, వాటర్ అయితే 100% ఇక్కడ కరెక్ట్గా లేదు. బాత్రూమ్స్ ఘోరంగా ఉన్నాయి. నేనేం కోరుతున్నా అంటే డాక్టర్ గారు, రేపు ఒక 2 డేస్లో ఫస్ట్ ఒక శానిటైజేషన్ క్లీనింగు, బాత్రూమ్స్ టాయిలెట్స్ క్లీనింగు, టోటల్ ఫ్లోరింగు, బెడ్స్ లోపల 2 రకాల బెడ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. ఒక డెలివరీ రూమ్ ఒకటే నీట్గా ఉంది, మిగతా బెడ్స్ అన్ని ఘోరంగా ఉన్నాయి. వాటిని హాస్పిటల్ని శానిటైజేషన్ నీట్గా ఉంచి ఆల్టర్నేటివ్ వాటర్ సోర్సెస్ ఒకటి చూడండి. డాక్టర్స్ యొక్క నీడ్ కూడా గవర్నమెంట్కి మన హాస్పిటల్ తరఫు నుంచి మీరు కూడా ఒక రికమెండేషన్ పెట్టండి, ఏం కావాలి ఏంటని. పెడితే మన అందరం కలిసి హాస్పిటల్ డెవలప్ చేసుకుంటే ప్రజలు బతుకుతారు, అంతే, ఏం లేదు ఇక్కడ. అది దాంట్లో మనం అందరం పార్టిసిపేట్ కావాలా, ఈ హాస్పిటల్ని బాగు చేసుకోవాలా. చిన్నన్న గారు, ఆ జామ చెట్టు కానీ నీళ్లు పోయండి, అది దాన్ని బతికియండి. ఈ హాస్పిటల్ మనది, మనం బాగు చేసుకోవాల్సిందే, ఇందులో పార్టిసిపేషన్ కావాల్సిందే. డాక్టర్ గారు, ఈ 2 డేస్లో మాత్రం మినిమం ఈ రిక్వైర్మెంట్ చేయండి డాక్టర్ గారు. తప్పనిసరిగా వాటర్ సోర్సెస్ చేయండి. ఈ శానిటైజేషను, హాస్పిటల్లో ఉన్న ఆ బెడ్స్, ఆ క్లీనింగు, బాత్రూమ్స్, టాయిలెట్స్ క్లీనింగు ఇవన్నీ చేయండి. సరే, ఫార్మసీ అంటే అవి బాగానే ఉంది. ఆ ఫార్మసీ, ఆ డయాగ్నోసిస్ కూడా ఏమి అంత పెద్దగా మెరిట్గా ఏమి డయాగ్నోసిస్ కనపడట్లే. ఆ ల్యాబ్ అతను లేడు, ఆ కంటికి సంబంధించిన ఆయన లేడు. మాట్లాడదామంటే కనీసం మరి కొంతమంది ఉంటే కొన్ని మనం తెలుసుకునే వాళ్ళం. ఓకే డాక్టర్ గారు, మీరైతే మీ పరిధిలో ఉన్న వరకు అవసరమైతే మీ పరిధి దాటిన ఒక హ్యూమన్ యాంగిల్ ఇంటెన్షన్తో కూడా హాస్పిటల్ని ఒక మంచి స్థితిలో ఉంచాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎల్లుండి వరకు మీరు అనుకున్నది ఒక మంచి, మీరు చేయగలిగే పరిధిలో హాస్పిటల్ని క్లీన్ చేయకపోతే ఎల్లుండి వచ్చి మళ్ళీ మిమ్మల్ని కూడా అడుగుతాం డాక్టర్ గారు గట్టిగానే. ఓకే, రైట్ సార్. బంద్ చేయండి మేడం. అది ఇనాగ్రేషన్ డేట్ లిస్ట్ క్యాన్సిల్ చేసేస్తారు, కేవలం వాళ్ళ కోసమే డేట్లు అనేవి చేంజ్ అవుతా ఉన్నాయి. ఇది ఇట్లా బేలలో కూడా ఇదే సంఘటన ఉంది. అన్ని మండలాలు ఇదే. అది ఇప్పట్లో ఓపెన్ కాదు, పాడు కాదు. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఈ లోపు హాస్పిటల్ బాగు చేయాలి కదా.
జిల్లా కలెక్టర్లు వీళ్ళన్నా ఓపెనింగ్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. నేను ఎల్లుండి వస్తా, ఆ జామ చెట్టుని దిగనగల మంచిది, తప్పకుండా తప్పకుండా. చెట్టు చూస్తే నాకైతే ప్రాణం పోయి దారిలో పోయి చెట్టుకొని నీళ్లు పోతా నేను. అవును సార్, అంటే వాటర్ సార్ ఎప్పుడు ఉంటుండే సార్, ఇదే సంవత్సరము ఎండిపోయింది సార్, లేకపోతే నువ్వు చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నావు చిన్న నమ్మకం. ఎటు తేలట్లే నీది, అటు తేలట్లే, ఏ ఒడ్డునో తేలట్లే నీది. ఆ ఒడ్డునుంటావా ఈ ఒడ్డునుంటావా? మా ఒడ్డునే ఉండాలి, నువ్వు ప్రజల ఒడ్డునే ఉండాలి. అంతే సార్. అది సరే. ఈ కొద్దిగా మిగతా హాస్పిటల్ కానీ ఇది కొద్దిగా బెటర్ లేదే. మొన్న అయితే వాంతులు వచ్చి వచ్చే హాస్పిటల్ చూసినాం మేము. ఇది కొద్దిగా బెటరే, కానీ ఎంత బెటర్ అంటే ఇది పాస్ మార్కుల వరకు బెటర్. ఇది 35 మార్కులు పడతాయమ్మా ఇది, కానీ ఇంకా 65 మార్కులు రావాలి ఇక్కడ. 35 దాకా నెట్టుకొచ్చి ఎట్లా సచ్చి బతికి దాన్ని వాటర్ లేకపోతే హాస్పిటల్ నడుస్తుంది అన్న. డెలివరీ కేసులు, హాస్పిటల్, ఆ సర్జరీ, ఎన్ని నీళ్లు లేకుండా ఏం హాస్పిటల్ ఇది? ఇప్పుడు దాకా ఎండిపోలేదు సార్, అది ఎండిపోతుంది అంతే, ఎండిపోవాల్సిందే. ఓకే మరి, రైట్. గణేష్ వీళ్ళతో టచ్లో ఉండి ఎల్లుండి మా పర్మనెంట్ లేదు. మరి మార్ఫింగ్ చేయడానికి నీకు పెనాయిల్ గినాయిల్ ఉన్నాయా? అది ఇది కథ. నువ్వు క్లీన్ చేయడానికి, బండలు దుడవడానికి రోజు దుడతావా? నిజంగా చెప్పు, ఇవాళ దుడిచినావా? ప్రమాణం చెయ్యి. నా నువ్వు నా మీద ప్రమాణం చెయ్యి, ఇవాళ దుడిచినావా? నువ్వు నిజం చెప్పాలి. లేదు నేను చేస్తా, చెప్పు. 100% ఇవాళ దుడవలేదు, ఊడవలేదు. మాకు తెలియదా? రోజు ఇదే పని. హాస్పిటల్, స్కూలు బాగు కావాలని, బాగు చేయాలని ఎవడు తిరగడు రాష్ట్రంలో. మేము ఒక్కటే నెత్తి మీద వేసుకొని ప్రతి ఊళ్ళో హాస్పిటల్, ప్రతి ఊళ్ళో స్కూల్ చూసుకుంటూ వస్తాను నేను. ఇది క్లీన్ చేయలేదు, ఇది క్లీన్ చేయాలి. మార్ఫింగ్ చేసి బట్ట పెట్టి తుడవాలి. మార్ఫింగ్ కాదు, ఉన్నదా? నువ్వు స్వీపింగ్ చేయడానికి, క్లీన్ చేయడానికి నీ దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయి? ఏమున్నాయి చెప్పు. మొత్తం నాకు ఐటమ్స్ చూపిస్తావా ఏమున్నాయో? మార్ఫింగ్ చేయడానికి అది కావాలమ్మా, అది ఉందా? ఏది, ఎక్కడుంది అది? వీటి మార్ఫింగ్ చేయాలి ఫస్ట్. ఇది ఎడ సరిపోద్ది ఇంత హాస్పిటల్కి? ఎడ సరిపోతుంది? ఇట్రా, అదే బుజుకర్ర పట్టుకొని రా. వాము, అది ఆడబెట్టు. బూజుకర్ర తీసుకొని రా. ఇది కూడా పట్టుకోరు, ఆ చేతులు ఈ చేతులు. ఇరా, ఈ ఫినిష్లు పెట్టిన జీతం ఇవ్వట్లేదు ఎవడు? జీతం రావట్లేదా? ఆ రూమ్లలో దురపవనమ్మా, అది బూదుప. ఈ హాస్పిటల్ బాగు కావాలని, బాగు చేయాలని, హాస్పిటల్స్ అన్నీ అప్డేట్ చేయాలని, దీంట్కి కావాల్సినవి అన్నీ జరగాలని ఏ పార్టీ వాడు, ఏ సంఘం వాడు ఎవ్వరు తిరగరు బాబు. ఇది నెత్తి మీద వేసుకోరు, మనం వేసుకున్నాం నెత్తి మీద. ఈ బాగు అయ్యేంత వరకు మనం పోరాడాల్సిందే. ఈ బాగు చేస్తే జనం యొక్క సగం సమస్యలు పరిష్కరించినట్టే మనం. ఈ హాస్పిటల్ ఎల్లుండి వచ్చి నీట్గా, ఆ ఓపెనింగ్ 1 year అయిద్దో 2 years అయిద్దో, ఈలో 10 మంది వస్తారు మనుషులు ఆల్రెడీ. ఆ చిన్న ఏ ఒడ్డున ఉంటాడో మాట్లాడుకొని సహకారం తీసుకోండి. ఉంటాం మేడం.